వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో బెయిల్ తెచ్చుకునేదాకా ఎందుకు ఆగుతారు, ఈ లోపే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీ వాళ్ళని వేధించాలనుకునేటటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. దాంతో ఇప్పుడు ఇదివరకైతే రాజ్యాంగపరమైనటువంటి పాలన కాన్సెప్టు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు రాజకీయపరమైన పరిపాలన దశకి చేరింది. కాబట్టి డీజీపీ కార్యాలయమే ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ తోపుదుర్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి, అలసత్వం ఎవరు వహించారు అని చెప్పేసి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా పోలీసుల్ని అడిగారట. సత్యసాయి జిల్లా అనంతపురం ఇదివరకు కదా, ఉమ్మడి అనంతపురం. ఇది తాజాగా ఛానల్స్లో బ్రేకింగ్. దాంతో ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాదు, బెంగళూరు అట్లాగా ఆయన ఎక్కడెక్కడ ఉండటానికి అవకాశం ఉందో ఆయా ప్రాంతాలన్నిట్లలో కూడా వెతుకుతున్నారట. తద్వారా ఇక పైన ఒక సంకేతం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు దొరికినా సరే, ఎవరి మీదనైనా కేసు నమోదైతే వెంటనే వాళ్ళని యాక్షన్ తీసుకోండి అని, లేకపోతే తీవ్రంగా ఉంటుంది అన్నటువంటి హెచ్చరిక జారీ చేసినట్టయింది.